ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బల్లెకు గొర్రెపిల్ల ఏది అని అడగగా, చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి మాకు వడ్డించండి తండ్రి. అయినా ప్రభా నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మెరుగుపరచుకోండి ప్రభా. ఎవని అపరాధములను బట్టి కానీ నా అపరాధములను బట్టి కానీ నీ ఆత్మ తక్కువ చేయకండి నాయన. నీ సన్నిధి ప్రసన్నత నాయన మా మధ్యన మీరు ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడినప్పుడు ఆనాడు బ్రతికారు ప్రభా. నువ్వు మాటలోనైనా జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది తండ్రి నాయన. అయ్యా ఇదిగో మరి ఈ సమయంలో మాట్లాడేది మనిషి కాదు తండ్రి, నీవే తండ్రి. నీ ఆత్మతోనైనా నడిపించండి ప్రభా. కొలతలేని ఆత్మతో మీరు నింపండి తండ్రి. మా అందరి మనస్సులు మీ స్వాధీనంలోనికి మీరు తీసుకోండి ప్రభా. వినబుద్ధి కలిగిన నైనా నైనా మనస్సును, గ్రహింపగలిగిన ఆత్మను, అయా విను చెవులను మీరు మాకు అనుగ్రహించి నీ ఆత్మనైనా వీర్యంలో మమ్మల్ని అందరినీ నడిపించమని, నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇస్సాకులో ఉన్న గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. అంశం ఏంటంటే ఇస్సాకులో ఉన్న గొప్పతనము. ఇస్సాకులో ఉన్న గొప్పతనాలు ఏంటో, ఏమేమి గొప్పతనాలు ఉన్నాయో ఒకసారి మనం ఇస్సాకు జీవితంలోనికి ఒకసారి వెళ్ళి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో నుంచి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఏమని పిలిచారండి? తండ్రి, తన ఇస్సాకు తండ్రి అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడండి? నా తండ్రి అని పిలిచానండి. అంటే ఇస్సాకు తండ్రికి ఏమిస్తున్నాడండి? ఏమిస్తున్నాడు? గౌరవం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? గౌరవం ఇస్తున్నాడు. తండ్రి అని పిలిచి గౌరవం ఇస్తున్నాడు. ఇస్సాకు చాలా భయభక్తులుగా పెరిగినట్లుగా, ఇస్సాకు తండ్రి దగ్గర తల్లి దగ్గర చాలా విధేయుడిగా పెరిగినట్లుగా మనకు లేఖనం కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్తుంటే తన విధేయత అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే తండ్రిని నా తండ్రి అని అసలు ఏ సందర్భంలో నా తండ్రి అని పిలిచానండి ఇస్సాకు? బలిచ్చే సమయంలో కదండి. బలిచ్చే సమయంలో నా తండ్రి అని పిలిచారు. దేవుడు అబ్రహాము కుమారుడు ఎంత నమ్మకమైన వారో, ఎంత విధేయత కలిగిన వారో, దేవునికి ఎంత ఇష్టమైన బిడలో చూడండి. అబ్రహాముకి లేక కుమారుని ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడండి? ఏం చేశాడు? దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడు? నీ కుమారుని నాకు బలి అర్పించు అని ఆ దేవుడు అడిగాడు. అప్పుడు ఎలా ఉంటుంది? అబ్రహాము గుండె ఎక్కడికి జారిపోయి ఉంటుంది, ఇక్కడ గుండె కిందకి వెళ్ళిపోయి ఉంటుంది కదండి. చాలా భయంకరమైన ఒక మాట, ఏ తండ్రి వినలేని మాట, ఏ తండ్రి సహించలేని మాట అబ్రహాము ఎదుర్కొన్నాడు ఆ మాట. అయితే ఆ మాట అబ్రహాము ఆ శోధనని, ఆ భయంకరమైన మాటని ఎదుర్కొన్న దేవునికి విధేయుడయ్యాడు. దేవుడు మాటను లక్ష్య పెట్టాడు, దేవుని మాటకు అంగీకరించాడు, దేవుడి మాటకు లోబడ్డాడు. వెంటనే కుమారుని తీసుకుని అక్కడికి వచ్చాడు. దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుమారునికి గ్రహింపు రావచ్చు కదండి. కుమారుడు అడిగాడు, ఇస్సాకు అడిగాడు. ఏమని అడిగాడు? తండ్రి, బలి అర్పించుటకు అన్నీ ఉన్నాయి కానీ బలి ఇవ్వటానికి, బలి అర్పణ చేయటానికి, అంటే బలి అర్పణ చేసే అలవాటు ఎవరికి ఉందండి? ఎవరికి? అబ్రహాముకి, ఆ కుటుంబానికి ఉంది. అంటే బలికి ఏమేమి కావాలో, బలి అర్పణకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెలుసు. ఎవరికి? ఇస్సాకుకి తెలుసు. అంటే ఆ కుటుంబానికి తెలుసు. బలి అర్పించే విషయంలో ఏమేమి కావాలో ఆ కుటుంబానికి తెలుసు. అయితే నాన్న తండ్రి అన్నీ తీసుకొచ్చావు కానీ గొర్రెపిల్ల ఏదయ్యా అని అడిగితే అబ్రహాం ఏం చెప్తున్నాడు?
ఆయనే చూస్తాం. కానీ అబ్రహాము పైకి వెళ్ళేటప్పుడు అండి, ఆ మోరేడు కొండకు పైకి వెళ్ళేటప్పుడు కింద పనివారితో అంటాడు, ఏమంటాడు, ఒక్క మాట అంటాడు. ఆ మాట చదివినప్పుడు విశ్వాసము చాలా బలమైనదని, గొప్ప విశ్వాసం అని, అబ్రహాముకున్న విశ్వాసం ఇంత అంతా కాదని ఆ ఒక్క మాటలోని మనకు అబ్రహాము విశ్వాసం మనకు కనబడుతుంది, మనకు తెలుస్తుంది. ఆ విశ్వాసంలోనికి మనం ఎప్పుడు వెళ్తాము, ఆ విశ్వాస జీవితంలోనికి మనకి ఎప్పుడు ఆ స్థాయిలోనికి వెళతామని ఆ ఒక్క మాట చదివినప్పుడు మనకు తెలుస్తుంది. ఏమంటాడంటే వచనంలో, దయించి చదవండి, ఎన్నో వచనము, 22వ అధ్యాయములో 7వ వచనమా, 3 కాడి నుంచి చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలుల కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండిడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చుదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయి వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదేని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పెను. చాలండి. అయితే ఇక్కడ పనివారితో అంటాడు ఆయన, మీరు ఇక్కడనే ఉండండి, మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాము అని అంటాడు. ఏమంటాడండి? మేము వెళ్ళి తిరిగి వస్తాం, నేను తిరిగి వస్తాను అని అనలేదు. ఏమన్నాడు? మేము అన్నాడు. బహువచనం పలికాడు. నేను తిరిగి వస్తాను అనలే. అసలే వాస్తవానికి అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడు? కుమారుని దహన బలి ఇచ్చేయడానికి వెళ్తున్నాడు. ఇంకా కుమారుడు ఏమైపోతాడండి? బూడిద అవుతాడు కదా, ఇంక తీసుకురావడానికి అవకాశం లేదు. కానీ అబ్రహాంలో ఒక విశ్వాసం ఉంది, నా తండ్రి చూసుకుంటాడు, నా తండ్రి నాకు ఏ మేలు కొదవ చేయడు, ఏమీ తక్కువ చేయడు అని అనుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నా సంతానాన్ని ఇసుకరేణి వలె విస్తరిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు అని విశ్వాసం బట్టికి అబ్రహాము జీవితంలో, అబ్రహాము హృదయంలో అలా ఉండిపోయింది. కాబట్టి తను బలి అర్పణకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని తీసుకువెళ్తూ అంటున్నాడు, తన కొడుకుతోనే మోయిస్తున్నాడు. ఏంటండి? కట్టెలను కదా. పనివారిని అక్కడనే ఉండమన్నారు. అసలు వాస్తవానికి పనివారు పట్టుకెళ్ళాలి కట్టెలు. అయితే పనివారిని అక్కడనే ఉండమని, మేము మళ్ళా తిరిగి వస్తాము, ఈ దహన బలి ఈ పని పూర్తి చేసుకుని మేము తిరిగి వస్తామని చెప్పినప్పుడు, అయితే ఇస్సాకు జీవితంలో ఏముందంటే, తను అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి కష్ట నష్టమైన స్థితిలో కూడా తండ్రిని ఏం చేస్తున్నాడండి? గౌరవిస్తున్నాడు. నా తండ్రి అంటున్నాడు. అదే మరొక కుమారుడు అయితే ఏమంటారు? నేను తీసుకురాను, ఏంటి పుల్లలు నేను తీసుకురాను, కట్టెలు నేను తీసుకురాను, నేను రాను, ఆ కొండ ఎక్కాలి, అయ్యబాబు అంత నేను దూరము నేను నడవలేను. అసలే ఇస్సాకు ఎలా పెరిగాడండి? మీరు ఊహించుకోండి, ఎలా పెరుగుంటాడు? లేక ఇచ్చాడు కదండి దేవుడు. ఆ ఇంటి నిండా 300 పైగానే పనివారంటండి. ఇంకా దానికి అసలు అడుగు కింద పెట్టనిస్తారా? ఒక ఇంట్లో ఉన్నతమైన వారుంటే, ఇద్దరో ఒకరో పనివారుంటే ఆ ఇంటి పిల్లల్ని కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు కదా. అలాంటిది మరి కువైట్ దేశంలో పిల్లలు చూసుకోవటానికంటండి ఒకళ్ళు ఏం చేస్తారు? ఒక పన్ను వాళ్ళని నియమిస్తారంట. వాళ్ళు చూసుకోవాలంట. వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా వీళ్ళు భరించాలి. ఎవరు?
పనోళ్ళు భరించాలి. ఒకవేళ ఈ పనోళ్ళని వాళ్ళు ఏమన్నా అన్నా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చాలా బాధ పెడుతుంటారంట, శిక్షిస్తూ ఉంటారంట. అంటే అంతలాగా పిల్లలను చూసుకోవాలి. అంటే ఇంకా అబ్రహాము కుమారుడిని ఎంతలా చూసుకుంటారండి. తనకి ఏ ఒక్కటి కూడా దయించి గ్లాస్ పట్టుకునే పని కూడా లేకుండా పెంచుంటారు బహుశా. అలాంటి స్థితిలో పెరిగిన ఇస్సాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? కట్టెలు మోస్తున్నాడు. ఎక్కడికి మోస్తున్నాడు? ఈ వీధి నుంచి ఈ వీధి కాదండి, ఎక్కడికండి? కొండ పైకి మోస్తున్నాడు. ఎక్కాలి. అలా వెక్కుతూ మధ్యలో అంటాడు, తండ్రి గొర్రెపిల్ల బలి అర్పణకు అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు. ఆ కుటుంబానికి బలి అర్పణ ఏం చేయాలో, ఏ వస్తువులు కావాలో అన్నీ తెలుసు. అలాగే మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా ప్రార్థననే బలిపీఠము మనకు, మన బిడ్డలకు అందరికీ కూడా తెలియాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ కుమారుడైన ఇస్సాకు తెలిసింది. అలాగే మన కుటుంబాలకు కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని మన కుటుంబాలకు కూడా తెలియాలి. ఆ బలిపీఠము కట్టేటప్పుడు ఏమేమి కట్టాలి, ఎలా కట్టాలి, ప్రార్థన విధానం ఎలా చేయాలి, అవన్నీ కూడా సమస్తం. అబ్రహాం అంటండి కట్టెలు పేర్చినప్పుడు ఎలా పేర్చాడంటండి? క్రమముగా పేర్చాడంట. మన జీవితంలో కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఆరాధించాలండి? క్రమముగా ఆరాధించాలి. ఆదివారం ఆరాధన చేయటానికే. దేనికండి? సమాజంగా కూడుకుంటుంది. దేనికి? ఆదివారం ఆరాధన చేయటం మాత్రమే. అది క్రమము. ప్రతిదినము ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రతిదినము దేవుణ్ణి అడగాలి. కానీ ఆదివారం ఏం చేయాలంటండి? ఆరాధించాలి. అంటే స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా, నీవిచ్చిన ఈ బ్రతుకుకు, నీవిచ్చిన ఈ జీవమునకు, నీవిచ్చిన ఇట్టి కృపకు, నిన్ను ఆరాధించే గుంపులో నన్ను ఉంచినందుకు అని ఈ మాటలతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అది క్రమం. అబ్రహాము అంత దుఃఖములో కూడా, అంత బాధలో కూడా, అంత వ్యాధులలో కూడా ఏం చేశాడంటండి? క్రమము తప్పకుండా కట్టెలు పేరుస్తూ వచ్చాడు. ఇందుకే ఇస్సాకు ఉన్న గొప్పవాడు అని అనడానికి ఏంటంటే తన తండ్రిని గౌరవించాడు. ఎక్కడ తన జీవితంలో తప్పిపోయినట్లుగా మనం లేఖనం చూడవు. ఎక్కడ తప్పిపోలేదు, ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. ఇంకొక వచనం చూస్తే అదే ఆది కాండంలో 22వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలండి. చూడండి, ఇక్కడ ఇస్సాకుని తన తండ్రి కట్టేశాడంటండి. ఏం చేశాడండి? కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల పైన ఇస్సాకును పడుకోబెట్టాడంట. ఎవరైనా పడుకుంటారండి? అసలు పారిపోయి వచ్చేస్తే అబ్రహాం ఏం చేస్తాడు? ఎవరైనా ఉన్నారా? అబ్రహాం కూడా ఎవరూ లేరు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? కొండపైన ఉన్నాడు. అబ్రహాం అప్పటికే ఎవరండి? వృద్ధుడండి. పరిగెట్టడానికి పని ఉండదు. వృద్ధుడు. ఈ బలంగా ఉంటాడు. మరి ఇస్సాకును బలంగా చూశారు, బలంగా పెంచారు. మరి ఆ కట్టెల పైన కట్టేస్తున్నప్పుడు అయ్యో తండ్రి నన్నే ఇస్తున్నాడు అని అనుకుని పరిగెట్టాలి కదా. లేదు, పరుగు పట్టలేదు. ఒక్క మారు మాట్లాడదు. ఒక్కసారి నడుస్తుండగా అడిగాడు, దేవా తండ్రి అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లేదని అడిగాడు. ఇంకా ఆ ఒక్క సమాధానం, ఆ మాటకు అబ్రహాం సమాధానం ఇచ్చాడు. తండ్రి చూసుకుంటాడని ఇచ్చాడు. మరలా మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు. అంటే ఇక్కడ మనకి వచనంలో ఏం కనపడుతుందండి? ఇస్సాకులో ఏం కనపడుతుంది? లోబడుట కనపడుతుంది. విధేయత, లోబడుట ఏం కనిపిస్తుందండి? లోబడుట కనిపిస్తుంది. ఎంతగా లోబడ్డాడండి. ఇంక తన అసలు ఆ స్థితిలో ఎవరైనా వింటారా మాట? ఒక దెబ్బ పడితేనే ఏం చేస్తున్నారు? ఎదురు తిరుగుతున్నారు, కిలోమీటర్ పరిగెట్టేస్తున్నారు. మరి అలాంటిది ఆ కుమారుడు కట్టెలతో తాడుతో కట్టేసిన కట్టెల మీద పడుకోబెట్టి ఇంకా తనే అనుకున్నా ఏం చేయలేదంటండి? మారు మాట్లాడలేదు. ఇస్సాకు జీవితంలో ఏం కనబడుతుందండి? లోబడుట కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? లోబడుట కనిపిస్తుంది. మొదటగా ఏం కనిపించింది? గౌరవించుట కనిపించింది. తల్లిదండ్రులను గౌరవించుట, పెద్దవారిని గౌరవించుట, సమాజాన్ని గౌరవించుట. ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఇస్సాకు ఇస్తూ వచ్చాడు. అందుకే ఇస్సాకుని ఇష్మాయేలు వేడిపించినప్పుడు కూడా ఇస్సాకు ఏమి తిరగబడలా, అలాగే మౌనంగా తనకి అన్ని అధికారాలు ఉన్నా ఏం చేశాడండి? ఏం చేశాడు?
అలాగనే ఉన్నాడు. కానీ శారమ్మ చూసి బాధపడి అప్పుడు తన నిర్ణయం తీసుకుంది, నా కుమారుణ్ణి ఇలా బాధపడుతున్నాను. కానీ ఇస్సాకుకి ఎంత అధికారం ఉన్నా, ఎంత హక్కు ఉన్నా, వెనకాల ఎంత ధైర్యం ఉన్నా అలా మాట్లాడలేదు, చిన్నబుచ్చలేదు. కానీ శారమ్మ తీసుకుంది వేరే. అంత జరగటానికి కూడా ఎవరు కారణము? శారమ్మే కదా. నా దాసి అయిన హాగరు దగ్గరకు పొమ్మని చెప్పి సలహా ఇచ్చింది ఎవరు? శారమ్మే. ఈనాడు ఏదైనా జరగటానికి కారణం ఏంటంటే స్త్రీలమే కదండి. కుటుంబాల్లో మంచి జరగాలని ఎవరు కారణము? స్త్రీలు. చెడ్డ జరగటానికి కూడా కారణం ఎవరండి? స్త్రీల వల్ల. అందుకే జ్ఞానంతో మనం జీవించాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇస్సాకు జీవితంలో లోబడుట కనిపిస్తుంది. ఇంకొకటి కూడా మనం చూడండి. ఈనాడు ఇస్సాకు జీవితంలో ఉన్నదే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అదే ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో జ్ఞానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఎవడని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకుని. చాలండి. ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఇంకొక గొప్పతనం కనిపిస్తుంది చదవబడిన వాక్యంలో. ఏంటి ఆ గొప్పతనం? అంటే పొలములో జ్ఞానించుట. ఏంటండి? జ్ఞానించుట. తనకి ఎంత పనున్నా ఎంతున్నా ఏం చేస్తున్నాడండి? జ్ఞానిస్తున్నాడు. అంటే ఇస్సాకులో దేవుని గూర్చిన ఆలోచన, దేవుని గూర్చి ఆలోచించటము, దేవుని గూర్చి జ్ఞానించటము అదంతా అలవర్చుకున్నాడు. ఎవరుంది? ఇస్సాకు. జ్ఞానిస్తున్నాడు. ఈనాడు మనం జ్ఞానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తున్నామా? ఆ సమయం లేకపోతుందా? ప్రార్థన చేయటమే ఎక్కువండి, వాక్యం ఏం చదువుకుంటాం అని అనుకుంటున్నామా? మరి చదువు రాని వారి పరిస్థితి ఏంటంటే ఈనాడు ఇంట్లో పిల్లలు చదవకుండా ఎవ్వరూ లేరు కదండి. ఆ పిల్లల దగ్గరకు బైబిల్ తీసుకెళ్ళి, నాకు చదువు రాదు కాబట్టి రోజుకు ఒక అధ్యాయము 2 అధ్యాయాలు మనకు ఇంట్లో ఉన్న పిల్లలతో చదివించుకుంటే మనకు మేలు, వాళ్ళకు కూడా చదివినందుకు వాళ్ళకు కూడా దేవుడు జ్ఞానాన్ని వారికి కూడా అందుతుంది, దేవుడు కృప వారికి కూడా అందుతుంది. రేపన్న రోజున వారు కూడా మారటానికి అవకాశం ఉంటుంది. ఒక 5 నిమిషాలు టైం తీసుకుని వారిని కూర్చోబెట్టి చదివించుకుంటే కనుక ఎంత మేలో తెలుసండి. అందుకే వాక్యాన్ని ఏం చేయాలంటండి? వాక్యాన్ని ఏం చేయాలి? జ్ఞానించాలి. వాక్యాన్ని ఎక్కువ చదవాలి. వాక్యం చదివితేనే మనకు జ్ఞానం వస్తుంది. నాకు జ్ఞానం బోల్డ్ ఉందండి అనుకుంటే కుదరదు. ఏ జ్ఞానం కావాలి మనకు? ఆత్మ జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానము మనల్ని ఇక్కడ వరకే. ఈ లోక జ్ఞానం, ఈ దైవ జ్ఞానము లేకపోతే పరమునకు చేరలేము, పరమునకు వెళ్ళలేము. అందుకే పరమునకు వెళ్ళాలన్నా, నిత్యరాజ్యంలో ప్రవేశించాలన్నా, తండ్రితో మనం సహవాసం చేయాలన్నా ఏ జ్ఞానం ఉండాలండి? దైవ జ్ఞానం కంపల్సరిగా ఉండాలి. అది ఉండాలి అంటే ఎలా వస్తుంది? జ్ఞానిస్తేనే వస్తుంది. ఇస్సాకు ఏం చేశాడు? పొలంలో జ్ఞానిస్తున్నాడని. సాయంకాల సమయంలో జ్ఞానిస్తున్నాడు. ప్రశాంతకరమైన వాతావరణంలోనికి, ఆ సమయంలో ఎవరు ఉండని, ఎవరి మసలని ప్లేస్లోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ధ్యానిస్తున్నాడు. అంటే ఒంటరిగా దేవునితో గడపటం కూడా ఎవరికి ఉంది అలవాటు? ఇస్సాకు ఉంది. అది గొప్పతనము. ధ్యానించటము గొప్పతనం. ఇస్సాకు జ్ఞానిస్తున్నాడు. ఇస్సాకు తల్లిదండ్రులకు లోబడ్డాడు అనే మాటకు ఇంకొకసారి రుజువు కావడానికి ఏంటంటే, తను చెప్పిన బిడ్డనే ఇస్సాకు ఏం చేశాడండి? తల్లిదండ్రులు చూపించిన బిడ్డనే ఏం చేశాడు? తండ్రి చూపించిన బిడ్డనే వివాహము చేసుకున్నాడు. తండ్రి అక్కడ బిడ్డలను ఎవరిని తీసుకురాలేదు. రిబ్కా పుట్టింటికి పంపించాడు. ఎవరిని? ఎలియాజు. ఆ ఊరు పంపించాడు. ఆ ఊరు పంపించగానే ఎవరు దొరికారండి? రిబ్కా దొరికింది. రిబ్కా వచ్చి రాగానే ఇంకా దేవుని చిత్తమని ఇస్సాకు వివాహం చేసుకోవడం జరిగింది రిబ్కాని. ఎక్కడా తప్పుపోలేదు. స్త్రీ విషయంలో తప్పుపోలేదు. ఏ విషయంలో కూడా ఇస్సాకు తప్పుపోలేదు. అందుకే ఇస్సాకు చాలా ఆశ. ఎందుకని? దేవుడు అనుగ్రహించిన
బిడ్డ, దేవుడు అనుగ్రహించిన బిడ్డ. ఎన్నో సంవత్సరాలు అబ్రహాము శారం ఎదురు చూస్తూ పొందుకున్న కుమారుడు కాబట్టి దేవుడిస్తే శ్రేష్టమైనవి ఇస్తాడు. దేవుడిస్తే శ్రేష్టమైనవి ఇస్తాడు. అందుకే ఇస్సాకు జీవితంలో ఎక్కడా తప్పిదము కనిపించలేదు, ఎక్కడా అవిధేయత కనిపించలేదు. ఈ వచనంలో చూస్తే ధ్యానించటము, ఇస్సాకుకు ఉన్న గొప్పతనం ఏంటంటే ధ్యానించటం. మూడవది జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే నాలుగవది కూడా మనం చూద్దాం. అదే అధ్యాయంలో 24వ అధ్యాయంలో 26వ వచనంలో ఉంటుంది. చదవండి. అయితే చాలండి. ఈ 24వ అధ్యాయంలో 63వ వచనంలోనే ఇస్సాకు ఇంకొక గుణము కనిపిస్తుంది. ఏంటంటే విశ్వాసము అని కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? విశ్వాసము కనిపిస్తుంది. ఈ అధ్యాయంలోనే విశ్వాసము కనిపిస్తుంది. 4వదిగా ఇస్సాకు ఉన్నది ఏంటండి? విశ్వాసము. విశ్వాసము కూడా ఇస్సాకుకి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే 26వ వచనము 19వ వచనం చూడండి. 26వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టిన. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకులో ఇంకొక గొప్ప గుణం కనిపిస్తుంది. ఏంటంటే ప్రయాస. ఏంటండి? ప్రయాస. తన తండ్రి తవ్విన బావిలను, పూడ్చేసిన బావిలను మరలా ఏం చేస్తున్నాడు? తల్లి తవ్వుకుంటూ వస్తున్నాడు. తన తండ్రి తవ్వించాడు ఆ బావిలను. అయితే ఫిలిస్తీన్లు పూడ్చేశారు. మరలా ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే వాటిని తవ్విస్తున్నాడు. తవ్వించి తన తండ్రి ఏ పేరు అయితే పెట్టాడో మరలా ఆ పేరు పెడతాడు. తవ్వించడానికి ఎంత కష్టం? ప్రయాస. తవ్వించడానికి ఏం చేయాలి? ప్రయాస. అంటే ఇస్సాకులో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రయాస పడటం కూడా. ప్రయాస పడాలి. దేని విషయంలో ప్రయాస పడాలి? అప్పుడు ఆనాడు అబ్రహాము తండ్రి విషయంలో ఇస్సాకు కుమారుడైన ఇస్సాకు ప్రయాసపడ్డాడు. ఈనాడు మనం పరమ తండ్రి విషయంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే ప్రయాస పడాలి. ఈ గొప్పతనం మనకు కూడా ఉండాలి. ఏం ప్రయాసపడుతున్నాం మనము? చెప్పండి, ఏం ప్రయాసపడుతున్నాం? ఈ 40 దినాలు ప్రభు ఎంత శ్రమ పొందారో అని ప్రతి మందిరాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్నాం కదా. మరి ప్రభు పడిన ప్రయాసను మనం ఎంత మాత్రమైన కొంచెమైనా పడుతున్నామా? చెప్పండి. ప్రభు కొరకు ఏదైనా ప్రయాస పడుతున్నామా? నా మనస్సాక్షితో నేనే చెప్పుకుంటున్నాను. ప్రభు కొరకు ఏదైనా ప్రయాస పడుతున్నానా? దేని కొరకు పడాలంటండి ప్రయాస? మన తండ్రి కొరకు ప్రయాసపడాలి. ఇస్సాకు తన తండ్రి కొరకు ప్రయాసపడాలి. తన తండ్రి మృతి పొందాడు. తన తండ్రి లేడు. అయినప్పటికీ తన తండ్రి తవ్విన బావిలు తవ్వటానికి అంటే గొడవ జరుగుతుంది. ఎవరితోని? తన శత్రువుతో గొడవ పూడ్చేశారు వారు. అక్కడ గొడవ జరుగుద్ది. ప్రయాసపడాలి, కష్టపడాలి. అయినా కష్టపడుతూ ప్రయాసపడుతూ తన తండ్రి తవ్విన బావిని తవ్విస్తూ మరలా తన తండ్రి ఏ పేరైతే పెట్టాడో ఆ పేరునే పెడుతున్నాడు. ఈనాడు మనం కూడా ప్రభు ఎందుకు వచ్చి ప్రయాసపడ్డాడండి? ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన? ఎందుకు ప్రయాసపడ్డాడు? రాజ్య సువార్త కొరకు కదా. మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన. తన తండ్రి రాజ్యం కొరకు ఆయన ఏం చేశాడండి? ఇక్కడ మత్తయి సువార్తలో ఉంది, నా తండ్రి రాజ్యం కొరకు నేను ప్రయాసపడ్డాను. ఆయన తండ్రి రాజ్యం కొరకు ప్రయాసపడ్డారు. మరి మనం కూడా ఏం చేయాలండి? ఏం చేస్తున్నాం? మనం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అనుకుందాం. ఏం చేస్తున్నాం? ఇలా ఆదివారం వచ్చి ఆరాధించడం ఇది పెద్ద ప్రయాస కదా. ప్రయాస కిందే ఉంది మనకు. కానీ మనకేంటిది? మనకి ఎంత గొప్ప కృపో కదా. ఆయన్ని ఆరాధించడం గొప్ప కృప. కృప కావాలి, మరలా కృప కావాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. కృపకు దూరం అవుతాం అనుకుంటే సన్నిధికి దూరం అవ్వటమే, సమస్య లేదు.
దేవుని కృప నన్ను వెంటాడాలి, దేవుని ప్రేమ నన్ను వెంటాడాలి, దేవుని ఆ అత్యున్నతమైన ఆ ప్రేమ నేను ఉండాలి అనుకుంటే దేవుని కొరకు ఏం చేయాలి? మనం ఇది ప్రయాస కాదు, ఇది ప్రయాస కాదు. ఇది మనం చేయవలసిన బాధ్యత ఏంటి? ఆరాధించడం. ప్రయాస అనేది ప్రభువు కొరకు ఆత్మలను నశించిపోతున్న ఆత్మలను ఏం చేయాలండి? సంపాదించాలి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి అంటాను, తండ్రి రాజ్యం కొరకు నేను ప్రయాసపడుతున్నాను అన్నాను. ఆయన ప్రతి గ్రామములోను, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పట్టణంలో ఏం చేశాడంటే ఆయన దేవుని గూర్చి సువార్త ప్రకటించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ పట్టణాన్ని విడిచిపెట్టలేదు, ఏ గ్రామాన్ని విడిచిపెట్టలేదు, ఏ పల్లెని విడిచిపెట్టకుండా ఆయన ఉన్నంత కాలము 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు దేవుని కొరకు ఆయన బహుబలంగా వాడబడి ప్రకటిస్తూ వచ్చాడు. ఈనాడు మనం ఒక్కరికైనా సువార్త చెప్పామండి? ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి మాట్లాడామా? ఎవరికైనా చెప్పి నడిపించామా? ప్రయాసపడ్డామా? ఈ గుణము మనలో లేదు కదా. కానీ ఇస్సాకులో ఉంది. ఎవరిలో ఉందండి? ఇస్సాకులో ఉంది. ఇస్సాకు ప్రయాసపడుతూ వచ్చాడు. అలాగనే ఇంకొక మాట కూడా చూద్దాం. 26వ అధ్యాయము 12వ వచనము చూడండి. 12-13. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. చాలండి. పనితనము కలిగిన వాడు ఎవరండి? ఇస్సాకు ఏం కలిగిన వాడు? పనితనము కలిగిన వాడు. ఆ సంవత్సరం అంటండి ఇస్సాకు ఏం చేశాడంట? విత్తనాలు చల్లాడంట. చల్లగానే ఏమైంది? 100 ఫలితం వచ్చిందంట. అంటే దేవునికి లోబడి ఉంటున్నాడు, దేవునికి విధేయుడై ఉంటున్నాడు, తన చేసిన పని ఫలితం చూస్తున్నాడు, తన ఆశీర్వదింపబడుతున్నాడు, తన అభివృద్ధి చెందుతున్నాడు. ఎలా అభివృద్ధి చెందాడంట? దినదినము అభివృద్ధి చెందాడంట. క్రమక్రమముగా అతను ఏం చేశాడంట? అభివృద్ధి చెందాడంట. క్రమక్రమముగా. మన జీవితాల్లో ఏం జరుగుతాయి తెలుసండి? పడిపోతాం, లేస్తాం. ఏం జరుగుతాయి? పడిపోతాం. ఒక నెల బాగుంటుంది, ఇంకొక నెల అస్సలు బాగుండదు కదండి. మన జీవితాల్లో అంటే మనలో ఏమి లేదు. దేవుని సేవించి దేవుని పని విషయంలో క్రమం లేక మన జీవితంలో కూడా ఇలాగనే జరుగుతుంది. ఓ సంవత్సరం అంతా బాగుందండి, కిందటి సంవత్సరం బాగుందండి, మాకు ఈ సంవత్సరం అసలు బాగాలేదండి అని ప్రతి మానవుడు అంటూనే ఉంటాడు. ఎందుకు బాగోదు? దేవుడు ప్రతిరోజు మంచిదే ఇచ్చాడు మనకు, ప్రతిరోజు మంచిగా ఇచ్చాడు. మనల్ని క్షేమంగా చూడాలనే ఆయన కోరిక, మనం సౌఖ్యంగా బ్రతకాలనే ఆయన కోరిక. కానీ ఆయన్ను మనం నమ్మకంగా లేకుండా జీవిస్తున్నాం కాబట్టి మన జీవితంలో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి. పడిపోతున్నాం, లేస్తున్నాం. కానీ ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందండి? క్రమక్రమంగా ఏమయ్యాడు? అభివృద్ధి పొందాడంట. ఎంత అభివృద్ధి పొందాడో! తన తండ్రి ఇంటిలో 300 పైగా పనివారు ఉంటే తిన ఇంటిలో పనివారు ఎంతమంది అంటండి? ఇక్కడ చూడండి ఒకసారి. అతడు తండ్రి అయిన అతడు మిక్కిలి గొప్పవాడయు అగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతని గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసీలు గొప్ప సమూహం అంట. ఎవరంటండి? గొప్ప సమూహం. అంటే ఇంక లెక్కలేదు. దాసదాసీలు ఎంతమంది ఉన్నారు? సమూహం వలె ఉన్నారంట. సమూహం అంటే లెక్కలేదు కదండి. కానీ అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నట్టు మన దేవుని వాక్యం చూస్తుంది కదా. మరి ఇస్సాకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? సమూహం ఉన్నారంట. అంటే అంత గొర్రెలు, అంత గొడ్లు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎంత క్రమంగా పెరుగుతూ వచ్చాడు, ఎంత భయభక్తులతో పెరుగుతూ వచ్చాడండి. ఇస్సాకు చాలా నమ్మకస్తుడు. ఇస్సాకు ఎక్కడా మోసపోలేదు, ఎక్కడా మోసగించబడలేదు. ఇస్సాకు
ఎందుకంటే తన జీవితంలో దేవునితో పెనం వేసుకున్నాడు. దేవుని యందు క్రమముగా పెరుగుతూ వచ్చాడు. తను దేవునిలో క్రమముగా విధేయుడిగా ఉండటం తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలండి? మన తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆయన ఏం చేశారు, ఆయన ఎలా బ్రతికారు, ఎలా జీవించారో నేర్చుకుంటూ రావాలి. ఇస్సాకు ఫలిస్తూ వచ్చాడు. పనితనము కలిగిన వాడు. ఏం కలిగిన వాడండి? పనితనము కలిగిన వాడు. ఇస్సాకు జీవితంలో గొప్ప పనితనం ఉంది. ఏది ఎక్కడ నిర్లక్ష్యం చేసే స్వభావం ఇస్సాకు జీవితంలో లేదు. తను కూర్చుని తింటే తరగని ఆస్తి ఎవరికుంది? ఇస్సాకు. అబ్రహాము ఎవరండి? అబ్రహాము ఆస్తిపరుడు, ధనవంతుడు. ఎందుకు అబ్రహాము కూడా ఆశీర్వదింపబడ్డాడంటే, మొదట అబ్రహాము ఎవరండి? లేనివాడే. అబ్రహాము ఎవరు? లేనివాడే. బొమ్మలు చేసుకుని బ్రతికేవాడు. ఆ రోజు బొమ్మలు సేల్ అవుతేనే తన ఇంట్లో ఇదయ్యేది. అయితే ఎప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడో తెలుసండి? మెలికీషెదెకుకు క్రమము చొప్పున తన దశమ భాగం ఇచ్చినప్పుడు ఆశీర్వదింపబడ్డాడు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరికండి? మెలికీషెదెకుకు దశమ భాగం ఇచ్చినప్పుడు ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. విస్తారమైన ఆస్తి కలిగిన వాడు అయ్యాడు అబ్రహాం. ఆ మెల్కీషెదెకు వంశావళి లేనివాడు. ఎవరండి? తండ్రి అయినను తల్లి అయినను లేనివాడు. అంటే ఆయన ఎవరికి గుర్తు? ఎవరికి గుర్తు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. అంటే అబ్రహాము మెల్కీషెదెకుకి ఇచ్చినప్పుడు మనం కూడా మన జీవితంలో మనకు వచ్చిన దాంట్లో మనం ఆశీర్వదింపబడాలి. మన కుటుంబం దీవింపబడాలి. మన కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే క్రమముగా మనం చేయవలసింది చేయాలి. అలా ఎంతోమంది చేసి ఆశీర్వదింపబడ్డాడు. ఇది గొప్ప విషయం. మనం ఉన్నతంగా ఉండాలి, దీవించబడాలంటే ఈ చిన్న మెలకువను మనం తెలుసుకోవాలి. ఏం చేయాలి? దేవుడికి మనం ఇవ్వకపోతే దేవుడికి ఏమీ ఆగిపోవు. దేవుడికి ఏం తక్కువ కాదండి. మనం ఇచ్చేది ఆయనకి ఏమీ అసలు తీసుకోడు ఆయన. కానీ మన హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడండి? మన హృదయాన్ని, మనలో ఉన్న క్రమములో మనలో ఉన్న మన హృదయాన్ని, మన సమర్పణ చూస్తాడు ఆయన. నేను నా బిడ్డకి ఇస్తున్నాను కదా, నా బిడ్డ నాకు ఇస్తుందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకని ఈ క్రమాన్ని నేర్చుకోవాలి. అబ్రహాము ఆశీర్వదింపబడటానికి కారణం మొదటిది, ఇస్సాకు ఆశీర్వదింపబడటానికి కారణం కూడా ఇదే. ఖచ్చితంగా దేవుడి వాక్యమే సెలవిస్తుంది. ఇలా చేసినప్పుడు ఆశీర్వదింపబడతామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకే ఇస్సాకు ఏం కలిగిన వాడండి? పనితనము కలిగిన వాడు. ఇస్సాకు ఏం కలిగిన వాడు? పనితనము కలిగిన వాడు. అలాగని ఇదే ఆదికాండము, ఇదే 26వ అధ్యాయము 25వ వచనం చూడండి. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమునకు ప్రార్థన చేసి అక్కడ గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా వచ్చినాయి. చాలండి. ఇక్కడ ఇస్సాకులో ఇంకొక గొప్పతనం కనిపిస్తుంది. ఏంటంటే ప్రార్థన. ఏం కనిపిస్తుందండి? ప్రార్థన. ఇన్ని పనులు కలిగి కూడా, ఇంత ఆస్తి కలిగి కూడా, ఇంత సమయం లేని స్థితిలో కూడా ఇస్సాకు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు జీవితంలో ప్రార్థన కనిపిస్తుంది. ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన చాలా బలము కలిగినది. మన జీవితంలో ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. ఏది ఏమైనా ప్రార్థన అనేది మన జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉండాలి. కానీ మనం నిర్లక్ష్యపరిచేది, ప్రక్కన పెట్టేది, అశ్రద్ధ చేసేది ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తామండి? చాలా నిర్లక్ష్యపడతాం, చాలా అశ్రద్ధ చేస్తాం, అసలు నమ్మకంగానే ఉండం ప్రార్థన విషయంలో. మరి మందిరంలో ప్రతిరోజు సాయంకాలం కూడిక జరుగుతుంది. ఒకే ఒక గంట, 7:30 కాడ నుంచి 8:30 వరకు. మరి సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? రావాలా వద్దా సంఘం? ఎవరి కొరకండి? ఎవరి కొరకు? ఎవరు వస్తే వాళ్ళు నిండారుగా దీవింపబడతారు. దేవుడు మన కష్టాల్లో, మన నష్టాల్లో తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా రావాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి నమ్మకంగా సేవించాలి. ఇలాంటి నమ్మకత్వాలు, చిన్న చిన్న నమ్మకత్వాల్లో మనం తప్పిపోతూ జీవిస్తున్నామే. దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా పలుకుతాడండి? ఎలా వస్తాడు?
ఇలాగనే మన జీవితం ముగిసిపోతుంది అనుకోవడానికి వీలు లేదు. ఏ క్షణము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇందాక తల్లి ప్రార్థన చేస్తున్నారు కదా, ఏమని? ఆదివారం ఆరాధించకుండా చేస్తున్నారు. నిజమే, ఆరాధించకుండా రానున్న దినాల్లో మనం ఆరాధించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు తల కొట్టుకుంటాం, ఏమని? వాక్యము లేదయ్యా, కరువు అయిపోతుంది వినడానికి, నా ఆత్మ ఎలా బలపడుతుంది అని అప్పుడు కొట్టుకుంటాం. ఎప్పుడు తెలుస్తుందంటే కొదవా మన ఇంటిలో ఆహారం లేనప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది కదండి. ఇంటి నిండా అన్నము ఆహారం ఉంటే ఆకలి విలువ తెలుస్తుందా? అసలు విలువ తెలియదు, అట్లా విలువ తెలియదు. ఎప్పుడైతే మన ఇంటిలో ఆహారం ఉండదో అప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. చాలామంది కుటుంబాల్లో పెద్దలు కష్టపడి పైకి వస్తారు, ఆ కష్టం పిల్లలకి తెలియకూడదని పెంచుతూ ఉంటారు. వాళ్ళ నడక ఎలా ఉంటుందండి? వాళ్ళ నడక ఎలా ఉంటుంది? ఎంత నిర్లక్ష్యంగా, అంటే బాధ్యత కలిగి ఉంటారా? ఏ విషయంలో అయినా బాధ్యత కలిగి జీవిస్తారా? వారికి ఆ విషయాలే తెలియవు, ఆ లోటుపాట్లే తెలియవు. ఎందుకంటే అది లోటుపాట్లు తెలియకుండా పెంచేస్తారు వీళ్ళు. అలాగనే మన విషయంలో, ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవిత విషయంలో మన ఆత్మ చల్లారిపోతుందంటే వాక్యం విడివిడిగా దొరికేస్తుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి విలువ తెలియట్లేదు. ఎప్పుడైతే కొదవైపోతుందో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ప్రభువుని అంటాము, మనం ఏమంటామో తెలుసండి? అయ్యా, నా ఆత్మ బలపడటానికి నీ మాటలు వింటేనే కదా నేను బలపడతాను. ఇప్పుడు నీ మాటలు లేవు, నేను ఎలా బలపడతాను? అయ్యా, నేను బలహీనరాలు అయిపోయాను, నా ఆత్మ బలహీనమైపోయింది అని ఎవరిని అడుగుతాం? అప్పుడు దేవుడు ఏం చెప్తాడండి? ఆయన ఏం చెప్తాడు? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా లోకల్లో తిరిగావు. నేను మాట్లాడినప్పుడు నా మాట నువ్వు వినలేదు. ఇప్పుడు కొదవైందంటే నేను ఏమీ చేయలేను, బలపరుచుకొని నీ మీదే వదిలేస్తాడు. అప్పుడు ఎంత బలం తెచ్చుకుంటాం? ఏమీ తెచ్చుకోను. తింటేనే కదా ఏమొస్తుంది? బలం వస్తుంది. తినకుండా ఎక్కడో ఉందనుకుంటే. అందుకే వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. వాక్యం వింటున్నప్పుడు విసుగుదల ఉంటుంది, విసుగుదల రప్పిస్తాడు. వాక్యాన్ని చాలా ఆసక్తిగా ఉండాలి. మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. బ్రతికిన కొన్నాళ్ళైనా నమ్మకంగా దేవుని సన్నిధిలో బ్రతికి వాక్యాన్ని హృదయంలో మూట కట్టుకుని పరలోక రాజ్యంలోనికి వెళ్తే కనుక దేవుని దగ్గర కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దేవుడు ఎక్కడో మూలన పడేస్తారు. ఒక విందుకు పిలిచి మీకు మూలని ఆహారం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పెండ్లి విందుకి పిలిచి మూలని ఎక్కడో కిందెక్కడో పెడితే ఎలా ఉంటుంది? ఎంత అవమానం జరుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. రేపొద్దున్న మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అందుకే సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకుంటూ అందరినీ కూడా ఏం చేయాలి? అందరినీ కూడా నడిపించాలి, ఆ రీతిగా బలపరచాలి. ఈనాడు సమస్యలు లేని కుటుంబం లేదు, బాధలు లేని కుటుంబం లేదు, వ్యాధి లేని కుటుంబం లేదు. అనేక మంది వాళ్ళు అందరినీ బలపరిచి మనం ఏం చేయాలి? దేవుని సరే నీవు చెప్పిన మాటను బట్టి, నీ విశ్వాసంను బట్టి ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు నడిపించాలి, మనం నడిపించి మనల్ని దేవుని సన్నిధిలో వెదిగేటట్టుగా చేయాలి. అట్టి కృప మనందరికీ ఉండును గాక. దేవుడి వాక్యం మన హృదయాలు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? ఇస్సాకులో ఏమేమి ఉన్నాయండి? ఇస్సాకులో ఏమేమి ఉన్నాయి? గౌరవించే మనసు, లోబడే మనసు, ధ్యానించే మనసు, పనితనము, విశ్వాసము, ప్రార్థన, ఇవన్నీ కూడా ఇస్సాకు జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కూడా అవసరమా లేదండి? ఇవన్నీ కూడా మనకు కూడా అవసరం. అందుకే మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన సమయాన్ని దేవుని దాసునికి అప్పగిస్తారు.